పెంచాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రతి వినియోగదారుడిపై కంపెనీ సగటు ఆదాయం సుమారు 200గా ఉందని, నిజానికి ఇది దాదాపు 300గా ఉండాలని ఆయన పేర్కొన్నారు. 300కు పెంచినప్పటికీ ప్రపంచంలోనే ఇదే అత్యల్ప ఏఆర్పియుగా ఉంటుందని విఠల్ అభిప్రాయపడ్డారు. ఆర్థిక సంవత్సరం 2024 త్రైమాసిక సంవత్సరానికి ఇక ఎయిర్టెల్ ఏఆర్పియు 209 చేరిందని, 2023 4 త్రైమాసికంలో ఇది 193గా ఉంటుందంటూ ఆయన పోల్చారు. ఇక టెలికాం రంగంలో టారిఫ్ రేట్లలో ప్రధాన సవరణ చేయాల్సిన అవసరం ఉందని విఠల్ పేర్కొన్నారు. గత 2 త్రైమాసికాల్లో ఏఆర్పియులో పెరుగుదల ఉందని, అయితే మరిన్ని పెంపులు అవసరమని అన్నారు. ఎయిర్టెల్ 4వ త్రైమాసిక ఫలితాల సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం